Hey guys, welcome back to my channel Journey with Rakesh Reddy. So welcome to day 3 of Andaman series. మన ఛానల్లో అండమాన్ ప్లేలిస్ట్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. సో ఈ రోజు అయితే మనం పోర్ట్ బ్లేర్ నుంచి స్టార్ట్ అయ్యి హ్యావ్లాక్ ఐలాండ్కి అయితే వెళ్ళిపోతున్నాం. దీన్నే స్వరాజ్ ద్వీప్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆఫ్టర్ ఫ్రీడమ్ బ్రిటిషర్స్ పెట్టిన పేరు తీసేసి మన ఇండియన్ పేరు అయితే పెట్టారు. సో పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావ్లాక్ ఐలాండ్కి అప్రాక్స్ 75 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇట్స్ డే 3, we are heading towards Havelock. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? హైడో జెట్టి సార్. హైడో జెట్టి. సో అక్కడ ఎలా ప్రైవేట్ ఉంటాయా అన్ని? లేదు సార్, ప్రైవేట్ వస్తాయి అక్కడ పెద్ద జెట్టి. ఓకే, గవర్నమెంట్ జెట్టి. గవర్నమెంట్ జెట్టి. ఓకే, మనం వెళ్ళే జెట్టి పేరేంటి? హైడో జెట్టి. హైడో జెట్టి. సో ఇక్కడ నార్మల్గా ఓలా ఊబర్స్ ఏమి ఉండవా? ఓకే ఓకే. ఎవరైనా ట్రావెల్ చేయాలంటే జస్ట్ ఇలా రోడ్ మీదకి వచ్చి అడగాల్సిందేనా ట్రావెల్స్? ఇక్కడ క్యాబ్స్ ఇన్ అండమాన్ అనేసి ఒక వెబ్సైట్ ఉన్నది సార్. ఓకే, ఆ వెబ్సైట్ లో గూగుల్ లో కొడితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది సార్. ఓకే, క్యాబ్స్ ఇన్ అండమాన్ అతను క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు సార్. ఓకే ఓకే. సో అలా ఇక్కడ క్యాబ్ ఫెసిలిటీ అయితే ఏమి ఉండదు మనలాగా ఓలా ఊబర్ లేదు. సో ఏమైనా క్యాబ్స్ కావాలంటే ఇలా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, లేకపోతే ఇలా రోడ్ మీదకి వచ్చి కొడితే క్యాబ్స్ వచ్చేస్తుంది. ఓకే తెలుగు రాజు అనే క్యాబ్ పంపిస్తారు సార్. మన తెలుగు అతను ఉన్నాడంటే. సో లేదంటే ఇట్లా రోడ్ మీదకి వచ్చి ఇలా ఆటోస్ క్యాబ్స్ అలా వెళ్తుంటే అలా బుక్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఓన్లీ 2 ఆప్షన్స్ వీ హ్యావ్ హియర్. ఓకే, సో జట్టికి వెళ్ళే రోడ్ చూద్దాం ఒకసారి. సో వెళ్ళే దారిలో వ్యూ అయితే చాలా బాగుంది. అప్పుడే సన్ రైజ్ అవుతుంది, ఒక్కసారి చూడండి. సో వీడు జెట్టి అంటున్నాడు, జెట్టి అంటే ఏంటి అని అనుకుంటున్నారా? సో ఫ్లైట్స్ ఆగే దగ్గర ఎయిర్పోర్ట్, బస్సెస్ ఆగే దగ్గర బస్ స్టాప్ అని ఎలా అంటారో అలానే షిప్స్ ఆగే దగ్గర జెట్టి అని అంటారు. సో ఇదైతే మన హైదరాబాద్లో లేదు, ఎందుకంటే మన దగ్గర సముద్రం లేదు కాబట్టి. ఇది మేజర్లీ కోస్టల్ ఏరియాస్లో ఉంటుంది, లైక్ వైజాగ్, చెన్నైలో ఉంటుంది. సో దీనికి మల్టిపుల్ ఆపరేటర్స్ అయితే ఉంటారు. ఇప్పుడు మేము వెళ్ళేది అయితే గ్రీన్ ఓషన్. మాకైతే పర్ పర్సన్ 1000 రూపీస్ అయితే పడింది. సో జెట్టి అంటే సేమ్ మన ఎయిర్పోర్ట్ లానే 1 అవర్ ఎర్లీగా మీరు అక్కడ ఉండాల్సి వస్తుంది. సో పోర్ట్ బ్లేర్ లో ఉన్న జెట్టీకి అయితే మనం వచ్చేసాం. ఇక్కడ కూడా మన ఎయిర్పోర్ట్ లో లానే బాగా చెకింగ్ ఉంటుంది. వెళ్ళగానే మన ఐడి ప్రూఫ్ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. సో దీనికి పాస్పోర్ట్ అయితే ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇది అండమాన్ లోపలే కాబట్టి పాస్పోర్ట్ అయితే అవసరం పడదు. బట్ మస్ట్ అండ్ షుడ్ మీ టికెట్ కాపీ అండ్ మీ ఆధార్ కార్డ్ అయితే వాళ్ళకి చూపించాలి. సో ఇదే అండి మన జెట్టి మెయిన్ వ్యూ. మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడి నుంచే వెళ్ళాలి. ఒక్కసారి ఒక లుక్ వేయండి. సో మేమైతే మా లగేజ్ అంతా తెచ్చేసుకున్నాం, ఎందుకంటే మేము ఇక్కడి నుంచి హ్యావ్లాక్ వెళ్ళి, హ్యావ్లాక్ నుంచి నీల్కి వెళ్ళి, నీల్ నుంచి తర్వాత పోర్ట్ బ్లేర్కి వస్తాం. నా పర్సనల్ సజెషన్, మీరైతే ఎర్లీ మార్నింగ్ బోట్స్ అయితే బుక్ చేసుకోండి, ఎందుకంటే త్వరగా హ్యావ్లాక్ వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు కాబట్టి. సో ఇక్కడ మొత్తం ఆర్మీ ఉంటుంది, వాళ్ళు మన ఐడి కార్డ్ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. సో లోపలికి వెళ్ళగానే మనకి సంబంధించిన కౌంటర్ అక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకొని, మీకు టైం ఉంటుంది కాబట్టి ఇక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. సో బోర్డింగ్ టైం అవ్వగానే పిలుస్తారు, ఇలా బయటికి జెట్టీలోకి వెళ్ళాలి. ఇదే అండి మనం ట్రావెల్ చేయబోయే షిప్. సో దీని పేరు గ్రీన్ ఓషన్ 1. గ్రీన్ ఓషన్ 2 కూడా ఉంటుంది, అది వేరే టైమింగ్స్లో ఉంటుంది. సో మనం ఎయిర్పోర్ట్లో మన లగేజ్ అయితే ఎలా చెక్ ఇన్ చేస్తామో అలానే ఇక్కడ కూడా వీళ్ళకి లగేజ్ ఇచ్చేసి చెక్ ఇన్ చేయాలి అనమాట. సో లెట్స్ స్టార్ట్ టు హ్యావ్లాక్ ఐలాండ్, మాల్దీవ్స్ ఆఫ్ ఇండియా. సో మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ బోట్లో టోటల్ 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి, అండర్ గ్రౌండ్, మిడిల్ అండ్ రాయల్ క్లాస్. సో అండర్ గ్రౌండ్ అండ్ మిడిల్ వచ్చేసి సేమ్ ప్రైస్, అండ్ రాయల్ క్లాస్ వచ్చేసి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో రాయల్ క్లాస్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మనకి టాప్ డెక్ ఇస్తారు అండ్ ఫుల్లీ ఏసీ అండ్ మనకి సోఫాస్ ఉంటాయి. అన్నిట్లో ఏసీ ఉంటుంది, కాకపోతే దీంట్లో కొంచెం స్పెషాలిటీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ గ్రీన్ ఓషన్ బోట్ది. వేరే బోట్స్లో కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి. సో బోట్ ఎక్కేదే వ్యూ ఎంజాయ్ చేయడానికి. అలాంటప్పుడు ఏ క్లాస్ తీసుకుంటే ఏమైందండి, జస్ట్ మీరు ఏ క్లాస్ టికెట్ తీసుకున్నా అయినా మీరు బయట నుంచొని వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. సో బోట్ చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. ఇది వచ్చేసి 60 to 70 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో అయితే వెళ్తుంది. సో మనం పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావ్లాక్ ఐలాండ్కి వెళ్ళడానికి అప్రాక్స్ 2 అవర్స్ అయితే పడుతుంది. ఏంటి స్వరాజ్ ద్వీప్ని హ్యావ్లాక్ అంటున్నాడు అనుకుంటున్నారా? మీ అందరికీ అర్థం అవ్వడం కోసం అలా పిలుస్తున్నాను. సో ఇదే అండి అప్పర్ డెక్.
ఇక్కడ మినీ స్టాల్ కూడా ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఏదైనా ఫుడ్ ఐటమ్స్, డ్రింక్ ఐటమ్స్ అక్కడ తీసుకోవచ్చు. ఇలా కిందికి వెళ్తే మిడిల్ డెక్ వస్తుంది. సో మేము మార్నింగ్ బోట్ బుక్ చేసుకున్నాం కాబట్టి హోటల్ నుంచి త్వరగా చెక్అవుట్ అయ్యాం. సో మనకి ఎలాగో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కాబట్టి అది వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తారు. అది మీరు బోట్లో తినొచ్చు. సో నేనైతే ఆ పైన డెక్ మీద నుంచొని సరదాగా వ్యూస్ అన్ని ఎంజాయ్ చేస్తున్నాను. సో ట్రిప్ అంతా ఎంత ఎంజాయ్ చేశానంటే బోట్ రైడ్స్ చివరికి ఆ బోట్స్ మీదే విరక్తి వచ్చింది, అంతలా ఎంజాయ్ చేశాను. సో ఇది వచ్చేసి మన మిడిల్ డెక్. ఏంటి సీట్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి అనుకుంటున్నారా? ఎవ్వరు సీట్లో లేరండి, అందరు బయట వీడియో ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇదే అండి రాయల్ క్లాస్. ఇది వచ్చేసి మన ఫ్లైట్ లో బిజినెస్ క్లాస్ లాగా. సో ఇదే అండి లోపల వ్యూ. ఇక్కడ మన ఫ్రంట్ డెక్ ముందు ఉంటుంది ఇది. సో ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఒక లుక్ చూపిస్తాను, చూసేయండి. సో దీని ఫేర్ వచ్చేసి జనరల్ ప్రైస్ కంటే ఒక 25% ఎక్స్ట్రా ఉంటుంది. సో ఎవరైనా ఏజ్డ్ పీపుల్ ఉంటే వాళ్ళకైతే ఇక్కడ కంఫర్ట్ గా ఉంటుంది. సో ఇదన్నమాట ద బిజినెస్ క్లాస్ ఆఫ్ గ్రీన్ ఓషన్. సో ఈ మిడిల్ డెక్ నుంచి కిందికి వెళ్తే మనకి ఎకనామిక్ క్లాస్ వస్తుంది. సో ఇది వచ్చేసి మన మిడిల్ డెక్. దీంట్లోనే ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి లోకల్ ట్రాన్స్పోర్ట్ లాగా టోటల్ బోటే వాడతారు, మ్యాక్సిమం బోటే వాడతారు. సో అందుకే ఈ ట్రిప్ అంతా మాకు బోట్లో తిరిగి తిరిగి బోర్ కొట్టేసిందని చెప్పాను అనమాట. మ్యాక్సిమం మార్చ్ లోపలే వచ్చేటట్టు ట్రై చేయండి. ఎందుకంటే మార్చ్ తర్వాత ఎండలు అయితే బీభత్సంగా ఉంటుంది. ప్లస్ సీషోర్ ఏరియా కాబట్టి ఇంకా దారుణంగా ఉంటాయి. మనకి రూల్ నెంబర్ 1 అనే సామెత ఉంటుంది. మెయిన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అదేంటో ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎస్, మీరు వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అక్కడక్కడ మీకు గాల్లో ఎగిరే చేపలు అయితే కనిపిస్తాయి. సో వాటినే ఫ్లయింగ్ ఫిషెస్ అంటారంట. నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను నా లైఫ్లో. సో ఫైనల్లీ హ్యావ్లాక్ అయితే రీచ్ అయిపోయాం. సో ఇదే మన హ్యావ్లాక్ జెట్టి. సో మన ఎయిర్పోర్ట్ లానే ఇది కూడా ఐలాండ్ కి ఒకటి మాత్రమే ఉంటుంది. సో అక్కడ ఇచ్చిన లగేజ్ ఇక్కడ మనం దిగాక కలెక్ట్ చేసుకోవచ్చు. సో జెట్టి నుంచి ఇట్లా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకి లోకల్ బోట్స్ అండ్ ఫిషింగ్ బోట్స్ అన్నీ కనిపిస్తాయి. ఎక్కడ చూసినా బోట్సే బోట్స్. ఒక్కసారిగా పుష్ప మూవీ అయితే గుర్తొచ్చింది. ఇదే అండి మన యూట్యూబర్స్ ఫేమస్ చేసిన ఫేమస్ బోట్ నౌటికా. ఇక్కడ చూసారా మన జెట్టి పక్కన ఒక చిన్న ఐలాండ్ అయితే కనిపిస్తుంది. సో అలా జెట్టి నుంచి అయితే బయటకు వచ్చేసాం. మన కోసం మన ఏజెంట్ అయితే రెడీగా ఉన్నాడు. చెప్పాను కదా మనం ఈ ట్రిప్ ఎటర్నల్ అండమాన్స్ నుంచి బుక్ చేసుకున్నాం. సో ఎగ్జిట్కి అయితే వచ్చేసాం. బయటికి రాగానే హనుమంతుడి దర్శనం అయితే అయ్యింది. జై శ్రీరామ్. సో బయటికి రాగానే క్యాబ్ అయితే రెడీగా ఉంది. ఇతనే మా క్యాబ్ డ్రైవర్. ఇతను జస్ట్ డ్రాప్ కాబట్టి సరిపోయింది. ఎందుకు అలా అంటున్నాను అనుకున్నారా? టోటల్ ట్రిప్లో చాలా సీరియస్గా ఉన్న డ్రైవర్ ఇతనే. సో ఆన్ ద వేలో చెట్లు అయితే చూడండి ఎంత పొడుగ్గా ఉన్నాయో. ఇది సమ్మర్ లాగా అయితే లేదు, వింటర్ లాగా అయితేనే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం రిసార్ట్కి వెళ్ళిపోతున్నాం. నా పర్సనల్ అండ్ మెయిన్ సజెషన్ అండి, కంపల్సరీ బీచ్ సైడ్ రిసార్ట్ అయితేనే బుక్ చేసుకోండి. ఎందుకంటే హ్యావ్లాక్ ఐలాండ్లో బీచ్ సైడ్ రిసార్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే థాయిలాండ్, మాల్దీవ్స్ లాంటి ఎక్స్పీరియన్స్ ఇక్కడే పొందొచ్చు. సో అలా మా రిసార్ట్కి అయితే వచ్చేసాం. మా రిసార్ట్ పేరు వైట్ కోరల్ బీచ్ రిసార్ట్. నేనైతే కంపల్సరీ సజెస్ట్ చేస్తాను ఈ రిసార్ట్ హ్యావ్లాక్ ఐలాండ్ ఎవరు వస్తారో వాళ్ళకి. ఎందుకు అంత స్ట్రెస్ చేసి చెప్తున్నా అనుకుంటున్నారా? ఇక్కడ ఉన్న బీచ్ సైడ్ వ్యూ అండ్ వాళ్ళ హాస్పిటాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ వాళ్ళ ఫుడ్ అయితే అమేజింగ్గా ఉంది. పర్టికులర్గా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక పర్సన్ ఉంటాడు, అందరిలో అతనే ఏజ్డ్ అనమాట. అతనైతే ఇంట్లో మనిషిలానే ట్రీట్ చేస్తాడు. సో రాగానే చెక్ ఇన్ అయితే చేసేసాం. ఇదే అండి వాళ్ళ క్యాంటీన్. నేను చెప్పిన పర్సన్ అక్కడ ఉన్నాడు చూడండి. అతని పేరైతే గుర్తులేదు. రిసార్ట్ అయితే చాలా బాగుంది. మేము చెక్ ఇన్ చేసిన టైం మార్నింగ్ 11 o'clock. సో మా రూమ్ అయితే చూపిస్తాను, ఒక్కసారి చూసేయండి. చాలా బాగుందండి రూమ్ అయితే. మొత్తం వుడెన్తో చేశారు. మొత్తం వుడెన్ ఫీలే వస్తుంది మీకు. బాల్కనీ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంది. సో వీడు బీచ్ సైడ్ రిసార్ట్ తీసుకోమన్నాడు, బీచ్ చూపించట్లేదంటే అనుకుంటున్నారా? ఒక్కసారి చూపిస్తాను రండి. సో కిందికి రాగానే ఇలా చిన్న కాటేజెస్ అయితే ఉంటాయి వాళ్ళవే. సో దాని నుంచి దాటాక మెల్లిమెల్లిగా ముందుకెళ్తే మనకి బీచ్ అయితే కనిపిస్తుంది. సో బీచ్ రిసార్ట్ అన్నాడు, ఇంత దూరం వెళ్తున్నాడు ఏంటి అనుకుంటున్నారా? బీచ్ పక్కనే ఉంటే కష్టం కదండి, అందుకని కొంచెం ముందుకుంటుంది. కాకపోతే ఇదంతా వాళ్ళ ఏరియానే. కొంచెం ముందుకి అలా నడుచుకుంటూ వెళ్తే మనకి బీచ్ కనిపిస్తుంది. ఎస్, బీచ్కి అయితే వచ్చేసాం. ఒక్కసారి ఒక లుక్ వేస్తాను చూడండి. నాకైతే
పిచ్చగా నచ్చేసింది. లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్. కొన్ని బీచ్ రిసార్ట్స్ చూసాను కానీ ఇలాంటి బీచ్ రిసార్ట్ అయితే నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. సో ఇది వచ్చేసి ప్రైవేట్ బీచ్. ఒట్టి ఈ రిసార్ట్లో ఉన్న వాళ్ళకే యాక్సెస్ ఉంటుంది. సో అండమాన్లో ఫుడ్ అండ్ స్టే వచ్చేసి కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. సో మీకు తగ్గట్టు మీ బడ్జెట్ అయితే మీరు ప్లాన్ చేసుకోవాలి. సో హై టైడ్ ఉంది కాబట్టి ఈ బోట్ ఇలా తేలుతుంది. అదే లో టైడ్ ఉన్నప్పుడు మొత్తం నేలపైనే ఉంటుంది. సో లో టైడ్ అంటే ఏంటంటే ఈవినింగ్ 4 ఆ టైంకి వాటర్ అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. సో నైట్ టైం క్యాండిల్ లైట్ డిన్నర్లు అలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తే మానుకోండి. అండమాన్లో అవి జరగవు. ఎందుకంటే ఈవినింగ్ లో టైడ్ అవుతుంది కాబట్టి వాటర్ వెనక్కి వెళ్ళిపోతే మీకు ఆ ఫీల్ ఉండదు. సో అలా బీచ్లో ఎంజాయ్ చేస్తూనే కూర్చోవాలనిపించింది. ఈ లోపు అయితే మా ఏజెంట్, మా డ్రైవర్ అయితే వచ్చేసాడు. సో త్వరగా రెడీ అయిపోయాం. Day 3 అయితే స్టార్ట్ చేద్దాం. వచ్చేయండి. कालापत्थर बीच कुछ है तो आधा घंटे जैसे देखते चलाएंगे. हाँ ठीक है, ओके. ज्यादा टाइम आप राधानगर पे ले लीजिए. और वो बीच भी बड़ा है ना सर, राधानगर बीच. क्लीन भी होता है ना. हाँ क्लीन भी करके. जी जी. సో ఇప్పుడు Day 3లో మనం హ్యావ్లాక్ లో ఉన్నాం. ఈరోజు టూర్ ఏంటో ప్లాన్ ఏంటో మన గైడ్ అడిగి తెలుసుకున్నాం. సో కిధర్ जा रहे हैं अभी फर्स्ट हम लोग काला पत्थर बीच जा रहे हैं. ठीक है. हाँ, काला पत्थर बीच वहाँ एक आधा 1 घंटा ले लीजिए. फिर उसके बाद फिर राधानगर बीच के लिए ठीक है. क्या फेमस है काला पत्थर और राधानगर पे? काला पत्थर बीच ऐसी साइट सीन बीच है सर. हाँ, वहाँ फोटोग्राफी सब कर सकते हैं. आप स्विमिंग वगैरह करेंगे तो आप राधानगर कुछ वाटर स्पोर्ट्स भी मिलता है उधर? नहीं, ये दोनों बीच पे नहीं है. वाटर स्पोर्ट्स ओनली सिर्फ एलिफेंटा बीच पे है. अच्छा अच्छा. हम लोग पे इस बीच पे खाली व्यू देखने का? हाँ, साइड सीइंग बीच. अच्छा अच्छा. रॉकी बीच है तो वो इसीलिए यहाँ ज्यादा स्विमिंग करते नहीं है. अच्छा. राधानगर पे ज्यादा स्विमिंग करते हैं. और सनसेट का सनराइज का कौन सा अच्छा रहता है? सनसेट बीच तो राधानगर बीच है और सनराइज पॉइंट आपका काला पत्थर बीच है. अच्छा जी, ठीक है. That's all for the day. Like, let's explore. సో వెల్కమ్ టు కాలాపత్తర్ బీచ్. ఇక్కడ మీకు రైట్ సైడ్ చాలా షాప్స్ అయితే దొరుకుతాయి. మీరు షాపింగ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ బీచ్ ఉంటుంది. ముందుకెళ్తే కొంచెం ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఇక్కడ మీకు సిట్టింగ్ ఏరియా కూడా కనిపిస్తుంది. సో ఈ కాలాపత్తర్ బీచ్ అనేది సన్ రైజ్కి చాలా బాగుంటుంది. ఎవరైనా హ్యావ్లాక్ ఐలాండ్లో సన్ రైజ్ టైంకి ఉంటే కంపల్సరీ ఇక్కడ సన్ రైజ్ చూడండి. సో ఇక్కడ మీకు లోకల్ ఫోటోగ్రాఫర్స్ కూడా కనిపిస్తారు. ఇన్ కేస్ మీకు ఏమైనా ఫోటోషూట్స్ చేయాలనుకుంటే వాళ్ళు మీకు ఛార్జ్ చేస్తారు. ఇన్ని ఫొటోస్కి ఇంత అని ఛార్జ్ చేస్తారు, మీరు తీసుకోవచ్చు. సో అలా కాలాపత్తర్ బీచ్లో 1 hour స్పెండ్ చేసి రాధానగర్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. లంచ్ వచ్చేసి మనం రాధానగర్ బీచ్లోనే చేస్తాం. టోటల్ అండమాన్ ట్రిప్లో నాకు ఫేవరెట్ వచ్చేసి హ్యావ్లాక్ ఐలాండ్. ఇక్కడ రోడ్స్, ట్రీస్, పక్కన బీచెస్, ద బ్లూ వాటర్ బీచెస్ అయితే చాలా ఫెంటాస్టిక్గా ఉంటాయి. మీరైతే కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయండి. इतना बड़ा पेड़ है ये, व्हाइट कलर का क्या है पेड़? कौन सा सर? वो वाला. वो बड़ा वाला बोल रहे हैं. पेड़ का नाम तो मुझे भी नहीं पता. लेकिन बड़े बड़े है. उसमें कुछ है था क्या? डियर गियर नहीं नहीं सर. टाइगर गियर नहीं होता? नहीं, टाइगर पूरा अंडमान में सब कहीं नहीं है सर. अच्छा. एनिमल सिर्फ आपको स्नेक्स और पिग मिल जाएगा. पिग है, डियर है, और जंगली बकरा, ये सब भी है. हाँ हाँ. जी. रेस्टोरेंट. रेस्टोरेंट देख लीजिए, यहाँ पे 5-6 रेस्टोरेंट है. अच्छा. जी. ये माया में भी कर सकते हैं. हम लोग तो माया में ही खाते हैं. माया में भी नॉर्मल प्राइस है. अच्छा ठीक है चलो. సో మేమైతే ఆ పక్కనే ఉన్న తెలుగు రెస్టారెంట్లో ఫుడ్ అయితే తినేసాం. సో మీకు ముందుకు రాగానే ఇక్కడ సేఫ్టీ లాకర్స్ అయితే ఉంటుంది. సో మీ వాల్యుబుల్స్ కానీ మీరు ఏమైనా క్యారీ చేసినవి అక్కడ పెట్టుకోవాలంటే ఆ లాకర్స్లో సేఫ్గా పెట్టుకోవచ్చు. వాళ్ళు దానికి ఛార్జ్ చేస్తారు. సో వెల్కమ్ టు రాధానగర్ బీచ్, ఏ బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్. ఎస్, ఇది ఏషియాలోనే టాప్ 10 బీచెస్లో ఇదొకటి. సో వరల్డ్లో బెస్ట్ బీచ్గా దీనికి అవార్డు కూడా వచ్చింది. సో మీరు లైఫ్లో చూడాల్సిన బీచెస్లో కంపల్సరీ ఇది కూడా ఒక బీచ్ కంపల్సరీ రాసి పెట్టుకోండి. సో లోపలికి రాగానే ఇలాంటి బీచ్ హట్స్ మీకు అక్కడక్కడ కనిపిస్తాయి. ఇలా బీచ్ చైర్స్ కూడా ఉంటాయి. దీనికి ఎవరు ఛార్జ్ చేయరు, మీరు ఫ్రీగా కూర్చోవచ్చు. ఇక్కడ కూర్చొని చాలా బాగా బీచ్ ని ఎంజాయ్ చేయొచ్చు. అబ్బబ్బబ్బా, అసలు బీచ్ ఏమైనా ఉందా అండి? అసలు లిటరల్లీ చాలా బెస్ట్ బీచ్ అయితే నా లైఫ్లో నేను చూసింది. ఫారెస్ట్ పక్కన బీచ్, డెడ్లీ కాంబినేషన్. నా సజెషన్, మీరు ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ క్లాత్స్ అయితే తెచ్చుకోండి. ఈ బీచ్కి వచ్చినప్పుడు కంపల్సరీ మీరు ఇక్కడ ఎంజాయ్ చేయాల్సిందే.
ఎందుకంటే ఇది లైఫ్ టైం మెమరీగా మీకు గుర్తుండిపోతుంది. సో అటు చూడండి, బీచ్ కానుకొని మనకి ఫారెస్ట్ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ వ్యూ అయితే. మేమైతే హాఫ్ ఏ డే టోటల్ ఈ బీచ్లోనే స్పెండ్ చేసాం టిల్ సన్సెట్. అలా వచ్చే ప్రతి అలా మన కాళ్ళని తాకుతుంటే ఆ హాయ్ చాలా వేరు. సో మా అన్నయ్య పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ. సో ఇది వచ్చేసి వైట్ శాండ్ బీచ్. ఇక్కడ మొత్తం శాండ్ వైట్ కలర్లో ఉంటుంది అండ్ మీకు వాటర్ కూడా చాలా బ్లూ కలర్లో కనిపిస్తుంది. మీకు వీడియోలో అంత క్లియర్గా ఉందో లేదో తెలియదు, కానీ లైవ్లో ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్గా ఉంది. అందుకేనేమో దీనికి బ్లూ సర్టిఫైడ్ బీచ్ అని ఇచ్చారు. సో మా అన్నయ్యతో ఒక మాట అన్నాడు, ఏమన్నాడో మీరే వినండి. ఫోన్ కోసం చూస్తుంటే లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏమొస్తారా? సో ఆ మాట విన్నాక నాకు కూడా అనిపించింది వ్లాగే చేసుకుంటూ కూర్చుంటే ఎంజాయ్ ఎప్పుడు చేస్తామని. సో వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని ఫోన్ అయితే తీసుకొచ్చాను, వాటర్ బ్యాగ్లో పెట్టుకొని లోపలికైతే దిగిపోయాను. అదేంటో ఈ బీచ్లో వెరైటీ, ఎంత లోపలికి వెళ్ళినా కానీ అదే హైట్ ఉంటున్నాం, నేలకైతే కాళ్ళు అందుతున్నాయి. సో ఐలాండ్లో ఆల్మోస్ట్ 2 to 3 hours వాటర్లోనే స్పెండ్ చేసాం. ఒక్కసారి ఈ వ్యూ చూడండి. ఈ టోటల్ బీచ్ వచ్చేసి అర్ధ చంద్రాకారంలో ఉంటుంది. సో నా దగ్గర అయితే డ్రోన్ లేదు కాబట్టి ఆగిపోయాను. డ్రోన్ ఉంటే షాట్ అయితే ఎక్సలెంట్గా వచ్చేది. కమాన్ ఫాస్ట్. అలా వాటర్లో సూపర్గా అలల మధ్య చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో టోటల్ ఈ బీచ్ వచ్చేసి 2 kilometers రేడియస్లో ఉంటుంది. వస్తుంది కదా. సో రిస్క్ అయితే చేసి ఫోన్ అండర్ వాటర్లో పెట్టి షూట్ అయితే చేశాను. సో కింద చూడండి మొత్తం వైట్ శాండ్ ఇలా కనిపిస్తుంది. సో వీడియో కోసం ఇంత రిస్క్ చేసినందుకు వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. ఎవరో మన ఫాలోవర్ మన పేరైతే రాశారు, దాన్ని అయితే నేను వీడియో తీసుకున్నాను. సో కాసేపట్లో రాధానగర్ ఫేమస్ సన్సెట్ అయితే మనం ఎంజాయ్ చేద్దాం. అది ఇటుపక్కే రాబోతుంది. సో సన్సెట్ అయ్యేలోపు చిన్న ఫోటోషూట్ అయితే చేసుకున్నాను. ఇక్కడ మీరు కావాలనుకుంటే చాలా రీల్స్ చేసుకోవచ్చు, చాలా ఫోటోషూట్స్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఫోటోగ్రాఫర్స్ కూడా అవైలబుల్గా ఉంటారు. వాళ్ళు మీకు చార్జ్ చేస్తారు. వాళ్ళ దగ్గర మీరు ప్రొఫెషనల్గా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో ఏషియాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సన్సెట్ అయితే స్టార్ట్ అయిపోయింది. వీక్షిద్దాం రండి. సన్సెట్ అయిపోతున్నాడు ఇక్కడ చూస్తాను. సన్ ఫుల్గా అయిపోయిన సెట్ ఇక్కడ. అమ్మ అప్పుడే అలా అయిపోయిన సన్సెట్. సో అలా సన్సెట్ ఎక్స్పీరియన్స్ అయితే చూసేసాను. నా లైఫ్లో చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ సన్సెట్ అండి ఇది. సో డీటెయిల్డ్ సన్సెట్ వీడియో మన ఛానల్లో అయితే ఉంది, కింద ప్లేలిస్ట్లో ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, వెళ్ళి చూసేయండి. చలో. సో ఈ బీచ్లో ఇప్పుడు జనాలు కొంచెం తక్కువ ఉన్నారు. అదే మీరు సీజన్ టైంలో వస్తే చాలా రష్ ఉంటుంది. అందుకే నేను మార్చ్ ఎండింగ్లో రమ్మని సజెస్ట్ చేస్తాను. సో ఇప్పుడు కూడా మీకు కొంచెం ప్రైవసీ కావాలనుకుంటే బీచ్ లెఫ్ట్ సైడ్లో వెళ్ళండి. చాలా తక్కువ జనాలు ఉంటారు, అక్కడ మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో వెళ్ళిపోయాడు అనుకున్న సూర్యుడు మళ్ళీ మేఘాల మధ్యలో నుంచి మళ్ళీ బయటికైతే వచ్చాడు. ఇలా మళ్ళీ సన్సెట్ అయితే ఒకసారి చూసేసాను. సో ఈ రాధానగర్ బీచ్లో కూడా ఒక రిసార్ట్ ఉందండి. అది చాలా హై కాస్ట్ రిసార్ట్. మీరు కావాలనుకుంటే అక్కడ బుక్ చేసుకోండి. సో అలా డే 3 అయితే కంప్లీట్ అయిపోయింది. సో చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ సబ్స్క్రైబర్స్ కంటే నాన్ సబ్స్క్రైబర్సే ఎక్కువ మంది చూపిస్తున్నారు. అందుకే ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో ఇది వచ్చేసి మన బీచ్ రిసార్ట్ నైట్ వ్యూ. నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. నాకైతే 2 days అస్సలు సరిపోలేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Day 4 ఆఫ్ అండమాన్ సిరీస్. సో అలా వెళ్ళే ముందు నా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. చాలా థ్యాంక్స్ ఇంతవరకు చూసినందుకు. జై హింద్.